ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్న ఒక దీవెన యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. భయపడకుము, నేను నీతో ఉన్నాను. దిగులు పడకుము, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరచెదను, నీకు సహాయము చేస్తాను. నా నీతి గల కుడి చేతితో నిన్ను ఆదుకొందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో భయాలు, ఆందోళనలు తరచుగా వస్తుంటాయి. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నా లేదా ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, భయపడకము, నేను నీతో ఉన్నాను. మన బలహీనతల్లో ఆయన మనకు బలమై నిలుస్తానంటున్నాడు. మనకు దారి కనిపించినప్పుడు ఆయన చేయి పట్టి ముందుకు నడిపిస్తానంటున్నాడు. మనం ఒంటరిగా లేము, మన దేవుడు మనతో నిత్యము తోడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని పైన నమ్మకాన్ని పెట్టి ధైర్యంగా ముందుకు సాగుదాం. ఆయన సహాయం, రక్షణ ఎప్పటికీ మనతో ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మీరు మాతో ఉన్నావని గుర్తు చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా భయాలను తొలగించి మా హృదయాలను ధైర్యంతో నింపండి. మా బలహీనతల్లో మీరే మా బలమై మమ్మల్ని ఆదుకొనండి. మా జీవితంలోని ప్రతి పరిస్థితిని మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. ఈ దినమంతా నీ శాంతి, నీ రక్షణ మాతో ఉండునట్లు దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకెవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.